హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఈ కన్ఫ్యూజన్ గత కొన్నాళ్ళుగా కొనసాగుతూ ఉంది. ఒకసారేమో కన్ఫ్యూజన్, ఇంకోసారేమో క్లారిటీ, మళ్ళా కన్ఫ్యూజన్. మొదట్లోనేమో అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందు ఒక కన్ఫ్యూజన్ కొనసాగింది. అంటే డైరెక్ట్గా ఎందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇవన్నీ రద్దు చేసేసి ఎంపీపీలని, జడ్పీ చైర్మన్ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుందాం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు విన్నాం మనం. కాకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గెలుపు తర్వాత లేదు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళదాం, కాంగ్రెస్ పార్టీ మంచి ఫామ్లో ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తున్నారు, గ్రామ పంచాయతీల్లో మేజర్గా మనమే గెలిచాం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద విజయం వచ్చింది, కాబట్టి ఇదే ఊపులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకి వెళదాం అని ఆలోచించినట్టుగా, అంటే ప్రభుత్వం తన ఆలోచన మార్చుకొని పూర్తిగా ఎన్నికలకే వెళదామని అనుకుంటున్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు రైతు బంధు వేసేసి, అంటే రైతు భరోసా, ఇప్పుడు పేరు మారిందిగా, రైతు భరోసా నిధులు విడుదల చేసేసి వెంటనే ఎన్నికలకి వెళదామని ఆలోచిస్తున్నట్టుగా 23వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో ఎప్పటి నుంచి వెళదామని అనుకొని ఈ ఫిబ్రవరి చివరిలోనే ఎన్నికలకి వెళ్ళబోతున్నట్టుగా మనం వార్తలు విన్నాం. తర్వాత మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపలనే ఎన్నికలు క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నట్టుగా మనం వార్తల్లో చూసాం మనం. అయితే కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు ఎందుకు ఈ ఎన్నికలు? ఇలా కాకుండా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని రద్దు చేసేసి కేవలం ఎంపీపీలని, జడ్పీ చైర్మన్ని ఎన్నుకోవటం. ఎలా ఎన్నుకుంటారు మరి అంటే, సర్పంచుల ద్వారా, ఇప్పుడు గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నారు, గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ ఉన్నారు కదా, ఈ సర్పంచులు అందరూ కలిసి మండలానికి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు, మండల ప్రజాపరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు సర్పంచులు అందరూ కలిసి. సర్పంచులు మేజర్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. ఈ ఎంపీపీలు అందరూ కలిసి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. సహజంగా గెలిచినటువంటి ఎంపీపీలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అయి ఉంటారు కాబట్టి వాళ్ళు జడ్పీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. సో ప్రజల ఓటుతో సంబంధం లేకుండానే ఎంపీపీలన్నీ కూడా కాంగ్రెస్ చేతిలోకి వస్తాయి, జడ్పీ చైర్మన్ అన్నీ కూడా కాంగ్రెస్ చేతిలోకి వచ్చేస్తాయి. కాంగ్రెస్ నాయకులు ఎంపీపీలు అవుతారు, కాంగ్రెస్ నాయకులే జడ్పీ చైర్మన్లు అవుతారు, ప్రజల ఓటుతో సంబంధం లేకుండానే. సర్పంచులేమో ఎంపీపీలని, ఎంపీపీలేమో జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు అనే ఒక ప్రపోజల్. అంటే ఇక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉండరు, వారు రద్దు అయిపోతారు. వాళ్ళకి పెద్దగా బాధ్యతలు లేవు కాబట్టి, వాళ్ళకి పెద్ద పని లేదు కాబట్టి వాళ్ళు ఎందుకు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ అధికారులకి, అంటే ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నారా లేరా ఒకసారి మీరు కనుక్కోండి, వీళ్ళని తీసేస్తే ఏంటి ప్రొసీజరు అది కూడా ఫైండింగ్ చేయండి అనేది అధికారులను ఆదేశించారట. అధికారులు ఒక నివేదిక తయారు చేస్తే ఆ నివేదికని 23వ తారీఖు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి అసలు ఎన్నికలు పెట్టాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారట. ఇవాళ ఒక పేపర్లో ఈ వార్త చాలా క్లియర్గా రాసే ప్రయత్నం చేశారు. మామూలుగా ఏంటంటే, ప్రజలు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు తమ ఓటుతోటి, సర్పంచులను ఎలా ఎన్నుకున్నారో అలాగే ఎంపీటీసీలను తమ ఓటుతో ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు అందరూ కలిసి మండలానికి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు, మండలంలో ఉన్న ఎంపీటీసీలు అంతా కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు. ఏ పార్టీ ఎక్కువ ఎంపీటీసీలు గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎంపీపీ అవుతారు, ఆ పార్టీలో ఉన్న ఒక ఎంపీటీసీయే ఒక ఎంపీపీ అవుతారు. ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. అలాగే మండలానికి ఒక జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి, పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. గెలిచినటువంటి జడ్పీటీసీలు అంతా కలిసి జిల్లాలో జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్, ఇప్పటిదాకా జరుగుతుంది అదే. కానీ వీళ్ళకి పని లేదు కదా, వీళ్ళకి బాధ్యతలు లేవు కదా, వీళ్ళు వేస్ట్ కదా, వీళ్ళు వద్దు కదా అని ప్రభుత్వం భావిస్తుందట. మరి నేనైతే ఈ ఎన్నిక రద్దు చేస్తారని నేనైతే అనుకోను, పెడతారని అనుకుంటున్నా. నాకున్న సమాచారం మేరకు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండొచ్చు. ఎందుకంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తే రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోతారు. నిజానికి ఎన్నికలు అవసరం అండి, నిజానికి పని బాధ్యత లేకపోతే వాళ్ళకి పని బాధ్యత నిధులు కేటాయించాలి, అంతే తప్ప పని లేదు కదా, బాధ్యత లేదు కదా అని తీసేయకూడదు. లోకల్ బాడీలు, లోకల్ నాయకత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంటే పరిపాలన అంత స్ట్రాంగ్గా జరిగింది. ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి సమస్యలు మంత్రికో ఎమ్మెల్యేకో తెలవవు, తెలిసేది ఎవరికి? సర్పంచ్కి, ఎంపీటీసీకి. వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎంత గట్టిగా లోకల్ నాయకత్వం పటిష్టంగా ఉంటే, నాయకులుగా వాళ్ళు ఉంటే అంత గట్టిగా పైన నాయకుల దగ్గర సమస్యను తీసుకెళ్ళగలరు, పట్టుబట్టి సాధించుకోగలరు. ఒక గ్రామంలో ఉన్న సమస్య, ఒక వార్డులో ఉన్న సమస్య
తెలిసింది అక్కడ వార్డు మెంబర్కి, ఆ ఊరు సర్పంచ్కి, ఆ ఊరు ఎంపీటీసీకి, వాళ్ళకే తెలుస్తాయి. లోకల్ నాయకులు ఎంత పటిష్టంగా ఉండగలిగితే, లోకల్ నాయకత్వం ఎంత గట్టిగా ఉండగలిగితే అభివృద్ధి అంత గట్టిగా జరిగింది. కానీ లోకల్ నాయకత్వానికి ఇది చేయాలనుకుంటే ఎట్టా? ఆ మాటకు వస్తే ఎమ్మెల్సీలకి ఏం పని ఉంది, ఎమ్మెల్సీలకి ఏం బాధ్యత ఉంది? మరి శాసనమండలి రద్దు చేస్తే మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేశారుగా, అది కావాలి వీళ్ళకి. ఎందుకు? ఎమ్మెల్యే టికెట్ దక్కనోళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలి కాబట్టి కావాలి. ఈ మాత్రం వద్దా? అంటే గ్రామ స్థాయి నుంచి నాయకత్వం రావాలి అంటే ఖచ్చితంగా లోకల్ ఎన్నికలు ఉండాల్సిందే. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి నాయకత్వం రానప్పుడు ఏమవుద్దంటే, పైన ఉన్నటువంటి సహజమైనటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? విద్యార్థి ఉద్యమాల్లో నుంచి, యూనివర్సిటీల్లో నుంచి, లేదు లోకల్ నాయకత్వం, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, అంటే స్టెప్ బై స్టెప్ ప్రమోట్ అయ్యేవాళ్ళు నాయకులు పార్టీల్లో. కానీ ఇప్పుడు డబ్బున్నోడే టికెట్ కొనుక్కొని టక్కున, అప్పుడు దాకా వాడు ఎవడో కూడా ఎవడికి తెలియదు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త వస్తాడు, ఒక ఎంపీ టికెట్ అడుగుతాడు, పార్టీకి ఇంత ఫండ్ ఇస్తాడు, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతాడు, డైరెక్ట్గా ఎంపీ అయిపోతాడు, డబ్బులతో ఎంపీ అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు. సో డబ్బులున్న వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చే పరిస్థితి వచ్చేసింది. క్రమంగా అసలు ప్రజలతో సంబంధం లేని నాయకత్వం ప్రజల్ని పరిపాలించే స్థాయిలోకి వెళ్ళిపోయింది. కానీ ప్రజలతో సంబంధాలు ఉండే నాయకత్వం బలంగా ఉండాలంటే లోకల్ ఎన్నికలు ఖచ్చితంగా అవసరం. లోకల్ ఎన్నికలు తీసేస్తే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేస్తుంది. వేలాది ఎంపీటీసీ పోస్టులు, వందలాది జడ్పీటీసీ పోస్టులు రద్దు చేస్తానంటే కాంగ్రెస్ క్యాడరే ఒప్పుకోదు. సో కాంగ్రెస్ పార్టీ అంత సాహసానికి పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత సాహసం చేస్తే నేనైతే అనుకోను. నాకు తెలిసి ఫిబ్రవరి ఎండ్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.